వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. యాప్ ప్రైస్ వచ్చి 7,500 అండ్ ఇందులో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి 5 నాట్ 1 రూపీస్కి. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ భవిత సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని లేదంటే కొన్ని టాపిక్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ టాపిక్ బ్లాక్ బాక్స్. ఈ బ్లాక్ బాక్స్కి సంబంధించి కొంత సమాచారాన్ని తెలుసుకుందాం. ఈ బ్లాక్ బాక్స్ అనేది దేనికి పనిచేస్తుంది అంటే విమానంలో అనుకోని సంఘటనలు జరిగినప్పుడు లేదంటే యాక్సిడెంట్స్ కానీ జరిగినప్పుడు ఈ బ్లాక్ బాక్స్ ద్వారా దానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే ఒక ప్రత్యేక రకమైన ఒక పరికరంగా చెప్పుకోవచ్చు. అంటే ఒక ప్రత్యేక రకమైన పరికరం. మరి దీనికి సంబంధించి ఏదైనా అనుకోని సంఘటనలు రీసెంట్గా జరిగిన విమానం యాక్సిడెంట్స్లో కూడా చాలామంది మరణించడం జరిగింది. దాదాపుగా 242 మందికి గాను 241 మంది మరణించడం జరిగింది. మరి దీని కారణంగా దీనిపై అధ్యయనం చేయడం కోసం, దీనిపై విశ్లేషించడం కోసం ఈ బ్లాక్ బాక్స్ని ఉపయోగించనున్నారు. మరి దీనికి సంబంధించి ఈ ఎయిర్ క్రాఫ్ట్ లేదంటే విమానయాన శాఖ మంత్రిగా పనిచేస్తున్న రామ్మోహన్ నాయుడు గారు ఈ బ్లాక్ బాక్స్ని ఉపయోగించి మరి ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించిన అది బ్లాస్ట్ అనేది ఏ విధంగా జరుగుతుందో అని చెప్పి దీని ద్వారా పర్యవేక్షించనున్నారు. మరి ఇది బ్లాక్ బాక్స్కి సంబంధించి. బ్లాక్ బాక్స్ ఈజ్ ఎ స్పెషల్ టైప్ ఆఫ్ reporter or a recorder, and it records the condition and also information about the flights conditions and information about the flight because of these recorders. So the government regulatories are made or makes mandatory to use this equipment or recorder to analyze the flight details or unusual incidents happens in a flight and actions happens in a flight. This reporter or recorder is a mandatory to use in flights. So government makes mandatory to use this equipment or recorder to analyze the situations of flight. And this is about a black box. And second one, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్, ప్రపంచ లింగ అసమానతల సూచి 2025. మరి ఈ ప్రపంచ లింగ అసమానతల సూచి అంటే ఏంటి అని అంటే దీనికి సంబంధించి ప్రపంచ లింగ అసమానతల సూచిని ఏ సంస్థ అనేది రిలీజ్ చేసింది అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే సంస్థ ఈ ప్రపంచ లింగ అసమానతల సూచిని రిలీజ్ చేయడం జరిగింది. మరి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో దాదాపుగా 148 దేశాలను అంచనా వేయడం జరిగింది. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో మరి 148 దేశాల ర్యాంకింగ్స్లో ఏ దేశం టాప్లో ఉంది అంటే ఐస్లాండ్ మొదటి స్థానంలో ఉంది. మరి భారత్ అనేది ఏ స్థానంలో ఉంది అంటే 131 స్థానంలో ఉంది. మరి గత ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ లింగ అసమానతల సూచీలో భారత్ అనేది 129వ స్థానంలో ఉండగా ఈ సంవత్సరానికి 2 స్థానాలు దిగజారింది అని చెప్పుకోవచ్చు. అంటే 131వ స్థానంలో
నిలిచింది. మొదటి స్థానంలో ఐస్లాండ్ మరియు 131 స్థానంలో ఏ దేశం? ఇండియా నిలిచింది. ఇన్ ఎ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ రిపోర్ట్స్ are released by World Economic Forum. Reports are released by World Economic Forum. In this index, around 148 countries ranks are released. Around 148 ranks are released. So in this 148 countries, first place of the country is Ireland or Iceland, and 131th place occupied our India. In a compared to last previous year, India placed 129 in global gender gap index. Now it is decreased to 131. Next, June 14 బ్లడ్ డోనార్ డే రక్తదానాల దినోత్సవం జూన్ 14న. మరి దీనికి సంబంధించి ప్రపంచ రక్తదానాల దినోత్సవంగా జూన్ 14న మనం జరుపుకుంటాం. మరి ఇది ఎప్పటి నుంచి జరుపుకుంటాం అంటే 2004 నుంచి మనం ప్రపంచ రక్తదానాల దినోత్సవంగా జరుపుకుంటాం. మరి రక్తదానాల దినోత్సవాన్ని ఎవరు ప్రకటించారు అంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనే సంస్థ ఈ 2004 నుంచి రక్తదానాల దినోత్సవాన్ని జూన్ 14న జరుపుకోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. మరి దీని ప్రకారం ఎవ్రీ ఇయర్ జూన్ 14ని మనం ప్రపంచ రక్తదానాల దినోత్సవంగా జరుపుకుంటాము. మరి దీనికి సంబంధించిన థీమ్ వచ్చి సేవ్ బ్లడ్ గివ్ బ్లడ్ గివ్ హోప్, టుగెదర్ వి సేవ్ లైఫ్స్. ద థీమ్ ఇది ఈ రక్తదానాల దినోత్సవానికి సంబంధించిన థీమ్. సో we celebrated every year June 14 as a world or blood donor day. So we celebrated blood donor day on 2004 onwards. So which organization is announced blood donor day we celebrated on June 14? So WHO World Health Organization announced the World Blood Donor Day we celebrate on June 14. So we celebrated this World Donor Day or Blood Donor Day on June 14. So the theme of this Blood Donor Day is give blood, give hope, together we save lives. The theme of this blood donor is give blood and give hope, together we save lives. This is the theme of this. Next, MOSPI released reports with the name of National Environment Report. మరియు MOSPI జాతీయ పర్యావరణ పేరిట రిపోర్ట్ ని విడుదల చేసింది. మరి MOSPI అనేది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్. ఇది ఒక కేంద్ర గణాంకాల సంస్థ అని చెప్పుకోవచ్చు. మరి దీని కింద చాలా సంస్థలు అనేవి పనిచేస్తున్నాయి. మరి దీనికి సంబంధించి మరి MOSPI జాతీయ పర్యావరణం పేరిట రిపోర్ట్ని దేనికి సంబంధించిన రిపోర్ట్ని రిలీజ్ చేసింది అంటే పర్యావరణానికి అంటే చెట్లకి సంబంధించిన రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. మరి దేనికి సంబంధించిన ఏ ఇయర్కి సంబంధించిన అంటే 2019 మరియు 2021కి సంబంధించిన రిపోర్ట్స్ని ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. మరి MOSPI జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా MOSPI జాతీయ పర్యావరణం పేరిట రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో చెట్ల విషయంలో లేదంటే రాష్ట్రాలలో అధిక చెట్లు నాటిన విషయంలో లేదంటే అత్యధికంగా చెట్లు ఉన్న రాష్ట్రంగా రాజస్థాన్ని ప్రకటించడం జరిగింది. మరి 2019లో రాజస్థాన్లో ప్రతి చదరపు కిలోమీటర్కి
10,363 చదరపు కిలోమీటర్ల వరకు చెట్లు అనేవి ఉండేది. మరియు రాష్ట్రంలోనే మరి లేదంటే దేశంలోనే అత్యధిక చెట్లు ఉన్న రాష్ట్రంగా రాజస్థాన్ని చెప్పుకోవచ్చు. మరి 2019లో 10,363 వరకు చదరపు కిలోమీటర్లలో చెట్లు విస్తరించి ఉంటే మరి 2021 వరకు ఇది ఎక్కడి వరకు పెరిగింది అంటే 10,841 వరకు చేరింది. మరి రాజస్థాన్ అనేది మొదటి ప్లేస్ లో ఉంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఏ స్థానంలో ఉంది అని చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అనేది 9వ స్థానంలో. మోస్పీ రిపోర్ట్స్ ప్రకారం పర్యావరణం రిపోర్ట్స్ లో 9వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ అనేది 2019లో 3,479 చెట్లతో 9వ స్థానంలో ఉంది. మరి 2021 ప్రకారం లేదంటే 2021లో ఇది ఎంత వరకు పెరిగింది చెట్ల విస్తీర్ణం అనేది ప్రతి చదరపు కిలోమీటర్కి దాదాపుగా 3,518 చదరపు కిలోమీటర్స్ వరకు 2021లో పెరగడం జరిగింది. మరి మన తెలంగాణ అనేది ఈ రిపోర్ట్స్ ప్రకారం ఏ స్థానంలో ఉంది అంటే 11వ స్థానంలో ఉంది. మరియు 2019లో దాదాపుగా 5,349 లేదా 5,247 మొక్కలతో తెలంగాణలో 11వ స్థానంలో ఉంది. అలాగే 2021లో దాదాపుగా 5,340 మొక్కలతో 5,340 చదరపు కిలోమీటర్లలో 2021లో తెలంగాణ అనేది 11వ స్థానంలో ఉంది. తెలంగాణ అనేది 11వ స్థానంలో ఉంది. అకార్డింగ్ టు మోస్పీ రిలీజ్ రిపోర్ట్స్ Rajasthan placed first place in an environment report in a Mospi. So in 2019 in a Rajasthan in a square kilometers of 10,363 square kilometers are occupied plants in a square kilometers in a to 10,363. So in 2021 it is increases up to 10,841 square kilometers. The plants are increases square kilometers in 10,841 square kilometers in 2021, and Andhra Pradesh placed 9th in 2019. So it square kilometers are occupied of 3,479 in 2019 of AP, and Telangana places 11th place in a Mospi reports environmental reports. So in 2019 it placed 3,000 almost 5,247 square kilometers, and 2021 it is increases up to 5,340. And this is all about Mospi release report. Next, Operation Rising Lion. మరి దీనికి సంబంధించి ఈ ఆపరేషన్ రైజింగ్ లయన్ అనేది ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య జరుగుతున్న యుద్ధాలకి సంబంధించి, అలాగే అమెరికాకి ఇరాన్కి అలాగే ఇజ్రాయిల్కి ఇరాన్కి మధ్య గొడవలు అనేవి లేదంటే వివాదాస్పరమైన యుద్ధాలు అనేవి జరుగుతున్నాయి. మరి దానికి సంబంధించి ఆపరేషన్ రైజింగ్ లయన్ ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ ఆపరేషన్ రైజింగ్ లయన్ ని ఏ దేశం ప్రారంభించింది అంటే ఇరాన్ దేశం ప్రారంభించడం జరిగింది. ఇస్రాయిల్ దేశం ఆపరేషన్ రైజింగ్ లయన్ ని ప్రారంభించడం జరిగింది. మరి ఎప్పుడు ప్రారంభించింది అంటే జూన్ 13న ప్రారంభించడం జరిగింది.
ఇరాన్పై దాడి చేయడం కోసం ప్రారంభించడం జరిగింది. మరి ఎందుకోసం అంటే ఇరాన్ అనేది అణు కేంద్రాలను నిర్వహిస్తుంది అనే సందర్భంగా ఈ ఇజ్రాయెల్ జూన్ 13 నుంచి ఆపరేషన్ రైజింగ్ లయన్ ద్వారా ఇరాన్పై దాడులు చేయడం జరుగుతుంది. మరి అణు కేంద్రాలు అంటే ఇరాన్ అనేది ఎన్రిచ్డ్ యురేనియంని నిల్వ చేసుకుంటుంది. అంటే ఎన్రిచ్డ్ యురేనియం అంటే దాన్ని నిల్వ చేసుకోవడం ద్వారా మనకి అణు రియాక్టర్స్ అనేవి వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు, దానివల్ల యుద్ధాలు అనేవి సంభవిస్తాయి అన్న ఉద్దేశంతో హెచ్చరికలు జారీ చేసినా వాళ్ళు వినకపోయేసరికి వారిపై ఇలాంటి చర్యలు తీసుకోవడం జరిగింది. సో ఆపరేషన్ రైజింగ్ లయన్ ఇట్ ఈజ్ స్టార్టెడ్ ఇజ్రాయెల్ టు It is started Israel to attack on Iran country. It is started Israel country to attack on Iran country in June 13 because Iran is conducting nuclear programs. Iran is conducting nuclear programs. Because of this reason, Israel started attacking on Iran of Operation Rising Lion. నెక్స్ట్ సాల్మోనెల్లా. మరి ఈ సాల్మోనెల్లాకి సంబంధించి కొంత సమాచారాన్ని తెలుసుకున్నట్లయితే ఈ సాల్మోనెల్లా అనేది ఒక రకమైన బ్యాక్టీరియా అని చెప్పొచ్చు. మరి ఇది అమెరికాలో సంభవించిన బ్యాక్టీరియా. మరి ఈ సాల్మోనెల్లా బ్యాక్టీరియా అనేది దేని ద్వారా వ్యాపిస్తుంది అంటే మనకి ఆహారాన్ని పూర్తిగా ఉడకబెట్టక ముందుకే సగం ఉడకబెట్టిన ఆహారాన్ని తినడం వల్ల మరియు పచ్చిగుడ్లను లేదంటే హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ని తినడం ద్వారా ఈ సాల్మోనెల్లా బ్యాక్టీరియా అనేది వస్తుంది. మరి అమెరికాలో ఇదివరకు సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా వ్యాపించి దాదాపుగా 79 మంది ఇన్ఫెక్షన్కి గురి కావడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఈ సాల్మోనెల్లా బ్యాక్టీరియా అనేది మనలో వ్యాపించడం ద్వారా ఆ జీర్ణ వ్యవస్థపై ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. దాని ద్వారా మనకి వ్యాధులు అనేది లభిస్తుంది. సాల్మోనెల్లా is a bacteria. Salmonella is a bacteria. So it is causes affected on human bodies in a digestion system because it is a foodborne infections or it is a foodborne infections. So this salmonella in America are only 79 people are affected due to salmonella bacteria. So this bacteria is infected our stomach and our digestion system. So it is a foodborne bacteria. AV-list birds లిస్ట్. సో ఈ AV-list బర్డ్స్ లిస్ట్ అనేది అంటే మనకి పక్షులను గురించి వర్గీకరించడానికి రకరకాల పక్షులకి సంబంధించిన జాబితాలను ఒకే జాబితా కిందికి తీసుకొచ్చి ఈ AV-list పక్షుల జాబితాగా మార్చడం జరిగింది. ఇదే AV-list పక్షుల జాబితా. సో AV-list birds list having so many classifications, so that classifications are coming into one classification of AV-list birds list. This is called AV-list birds list. And next, chronic or cropic. ఇది central real-time observations ఫోటోస్ అండ్ అనదర్. అంటే ఇది పంటల యొక్క నియర్ టైంని దగ్గరుండి పర్యవేక్షించడం కోసం ఏర్పాటు చేయబడింది. అంటే
పంటల యొక్క ఆరోగ్యాన్ని మరింత దగ్గరగా చూసే విధంగా ఈ క్రాపిక్ అనే ఒక ఏఐ బేస్డ్ మొబైల్ యాప్ ద్వారా ఇది పనిచేస్తుంది. ఏఐ బేస్డ్ మొబైల్ యాప్ ద్వారా ఈ క్రాపిక్ అనేది పనిచేస్తుంది. మరి దీన్ని ఆధారంగా చేసుకొని డ్రోన్స్ ద్వారా, యాప్ ద్వారా ఫోటోలు, వీడియోల ఆధారంగా పంటలను మరింత దగ్గరగా పర్యవేక్షించే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. మరి దీనిని ఎవరెవరు సంయుక్తంగా ప్రారంభించారు అంటే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి మరియు సంక్షేమ రైతులు సంయుక్తంగా ప్రారంభించడం జరిగింది. సో this cropic is used for protecting of real time health crops, based on sensors and videos. So and this cropic is also known this cropic is a mobile app, or this cropic is done with a AI based app, or it is working as a AI based app. So because of this we are easily identify the health of crops with the photos and videos. And Ministry of it is implemented, this cropic is implemented by Union Ministry of Agriculture and also welfare of farmers. Some welfare of farmers are both are implemented this cropic, because of protecting the crop health. Next, ban on తోటపూరి మ్యాంగోస్, మరి తోటపూరి మ్యాంగోస్ పై నిషేధం అనేది ప్రకటించడం జరిగింది. మరి తోటపూరి మ్యాంగోస్ అంటే ఏంటి అని చూసుకుంటే, ఈ తోటపూరి మ్యాంగోస్ అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోకి కర్ణాటక నుంచి రావాల్సిన తోటపూరి మ్యాంగోస్ పై నిషేధం ప్రకటించింది. అంటే ఏపీలోని చిత్తూరులో కర్ణాటక నుంచి రావాల్సిన మామిడి తోటపూరి మామిడిపై నిషేధం అనేది ప్రకటించడం జరిగింది. మరి దీని ద్వారా రెండు రాష్ట్రాలపై ఈ మామిడి వాణిజ్యపై వివాదాస్పదాలు రావడం జరిగింది. సో the ban on totapuri mangoes in Andhra Pradesh Chittoor district. So it was enters in a Karnataka state. The totapuri mangoes are enters to Andhra Pradesh district of Chittoor. So it was banned because of this this decision was made. So because of this decision it was led to dispute between the two states of price of mangoes, and this is that is about totapuri mangoes. And now sustainable energy resources, sustainable energy for all, అందరికీ స్థిరమైన శక్తి. మరి సస్టైనబుల్ ఎనర్జీ అనేది ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు అంటే యుఎన్ సెక్రటరీ అయిన బాన్ కి మూన్ అనే వ్యక్తి, యుఎన్ సెక్రటరీ అయిన బాన్ కి మూన్ అనే వ్యక్తి ఈ సస్టైనబుల్ ఎనర్జీ ఫర్ ఆల్ ని 2011లో ప్రారంభించడం జరిగింది. అంటే ఇప్పుడు శక్తి వనరులని మనకి సాంప్రదాయ శక్తి వనరుల నుంచి పునరుత్పాదక శక్తి వనరులకి మార్చడం. మరి దీని ద్వారా సాంప్రదాయ శక్తి వనరుల వాడకం ద్వారా పర్యావరణం అనేది హానికి గురి అవుతుందని, మరి దానికోసమే పర్యావరణాన్ని
కాపాడడం కోసం సాంప్రదాయ శక్తి వనరుల నుంచి పునరుత్పాదక శక్తి వనరులకు మారాలన్న ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ది సస్టైనబుల్ ఎనర్జీ ఫర్ ఆల్ ఈస్ లాంచ్డ్ బై UN సెక్రటరీ ఆఫ్ బాన్ కి మూన్ ఇన్ 2011. సో it is used to shifting of conventional energy to renewable energy, because the using of conventional energy it is causing by the effect of environmental. So in this process we are stopping conventional, or we are shifting conventional energy sources to renewable energy sources. And this is all about today's daily current affairs. And నా క్లాస్ మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి, అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.